ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈ యొక్క దివాళీ ఫెస్టివల్ సందర్భంగా రైల్వే శాఖ నుంచి ఒక భారీ శుభవార్త అయితే వచ్చేసింది. మీరు ఎంతో ఈగర్గా వెయిట్ చేసినటువంటి రైల్వే శాఖకి సంబంధించినటువంటి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్కి సంబంధించి ఈ యొక్క స్టేషన్ మాస్టర్ అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించి ఇంకా ఇతర పోస్టులకి సంబంధించినటువంటి 5,000కి పైగా వేకెన్సీస్కి అధికారికంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పే ముందు మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఈ యొక్క దివాళీ ఫెస్టివల్ సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ అనేది ఎక్స్టెండ్ అయితే చేస్తున్నాము ఈ యొక్క ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చినందుకు. అండ్ ఇక్కడ మీకు ఈ యొక్క రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ ఫుల్ కోర్స్ అనేది మన యాప్లో కేవలం 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో మీకు క్లాసెస్ ఉంటాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే ఇక్కడ మీకు కంటెంట్ అనేది అందిస్తున్నాము. సో మీకు యాప్లో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకా మీకు ఇతర కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనకి ఒక రైల్వే శాఖకి సంబంధించి ఏదైతే జాబ్ నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్కి సంబంధించి పిన్ టు పిన్ జాబ్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి డెఫినెట్గా అయితే లైక్ చేసి కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి జాబ్స్కి అప్లై చేయండి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి 5,000కి పైగా వేకెన్సీస్కి సంబంధించి మనకి జోన్ల వారీగా అలాగే క్యాస్ట్ వారీగా వేకెన్సీస్ కనుక గమనించినట్లయితే సో మనకి ఎక్కువ వేకెన్సీస్ అనేవి బిలాస్పూర్ డివిజన్లో అయితే ఉన్నాయి 864. మన సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి 396 అయితే ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వారీగా కూడా మీరు వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ యూఆర్ కేటగిరీలో 145 అయితే ఉన్నాయి. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. మీరు అప్లై చేసేటప్పుడు ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఏ జోన్లో అయితే ఉన్నాయి ఆ జోన్ అనేది మీరు ప్రిఫరెన్స్గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. టాప్ 6 లేదా టాప్ 7కి సంబంధించి మీరు జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి అప్లై చేసేటప్పుడు. ఇంకా వేకెన్సీస్ అనేవి మనకి పోస్టుల వారిగా కనుక గమనించినట్లయితే ఎక్కువ వేకెన్సీస్ అనేవి మనకి ఏ పోస్టులకి ఉన్నాయంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించి 3,416 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 921. నెక్స్ట్ మనకి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638, స్టేషన్ మాస్టర్ 615, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 161, ట్రాఫిక్ అసిస్టెంట్ 59 ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి January 1st, 2026 వరకే మీకు మినిమం 18 నుంచి జనరల్ ఓసీ అభ్యర్థులు అయితే 33 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 36 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 38 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 43 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే పోస్టుల వారీగా మనకి సాలరీస్ వచ్చేసి వేరీ అయితే అవుతాయి. ఇక్కడ మీకు సాలరీస్ చూసినట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్ పోస్టులకి మీకు లెవెల్ 6 ప్రకారం బేసిక్ పే అనేది ఇంత ఉంటుంది. దీంతో పాటు మనకి డిఏ, టీఏ, హౌస్ అండ్ అలవెన్సెస్ ఇంకా అడ్మిసిబుల్ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే 75,000 వరకు సాలరీ వస్తుంది. నెక్స్ట్ మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్స్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ క్లర్క్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ వీటికేమో లెవెల్ 5 ప్రకారం సాలరీ ఉంటుంది. అంటే అప్ టు మీకు 65 నుంచి 70,000 వరకు అయితే వస్తుంది. ట్రాఫిక్ అసిస్టెంట్కి అయితే మాత్రం లెవెల్ 4 అంటే దాదాపుగా 55,000కి పైగానే సాలరీ అనేది వస్తుందన్నమాట. విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ అందరికీ కూడా అప్లై చేసిన వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి అనేది పెడతారు. ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఏంటి అంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్, నెక్స్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఈ యొక్క పోస్టులకి మాత్రం మీకు ఎటువంటి ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ కానీ లేకుండా డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకి ఏంటి అంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఇది జస్ట్ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్ట్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి తర్వాత. ఏదైతే మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి, సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి ఎగ్జామినేషన్ అనేది ఉందో ఇందులో మీకు 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. సో మీకు నెగటివ్ విధానం ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కేర్ఫుల్గా అయితే క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా మీరు క్వశ్చన్స్ అనేవి వస్తాయి కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు తెలుగులో కావాలనుకుంటే అక్కడ ఆప్షన్ తెలుగులో సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి అనేది ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారంటే చూడండి,
ఎగ్జామినేషన్ అనేది 90 మినిట్స్ అయితే ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 40, మ్యాథమెటిక్స్ నుంచి 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ అడుగుతారు. కేవలం 100 మార్కులకి టెస్ట్ అనేది ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు పోస్టుల వారీగా ఇక్కడ మీకు ఆ యొక్క ఏదైతే సిలబస్ ఇచ్చారో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అని చెప్పేసి డీటెయిల్ సిలబస్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మీకు కావాలంటే నోటిఫికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీలో క్వాలిఫై అవుతారో, షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీ అనేది కండక్ట్ చేస్తారు. ఇక సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీలో ఏంటంటే జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ నుంచి 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35, టోటల్గా 120 క్వశ్చన్స్కి ఒక సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీ ఉంటుంది. టైం మాత్రం సేమ్ 90 మినిట్స్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ నెగటివ్ మార్కింగ్ కూడా సేమ్ 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. సో దాని తర్వాత నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సో దాని తర్వాత మీకు పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వీకెండ్స్కి అయితే సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు ఈ రైల్వే జాబ్స్కి. మీకు డైరెక్ట్గా పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఇక జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారు. జాబ్స్కి అప్లై చేయడానికి ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు కేవలం 250 రూపీస్ అనేది పే చేయాలి. సో మీరు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ ఎగ్జామినేషన్ అటెండ్ అయిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఒక ఫుల్ అమౌంట్ రీఫండ్ అనేది చేస్తారనమాట. సో మిగతా అభ్యర్థులు అయితే 500 రూపీస్ అనేది పే చేయాలి. మీకేమో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ అటెండ్ అయిన తర్వాత 400 రూపీస్ అనేది రీఫండ్ చేస్తారనమాట. జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి మెన్షన్ చేస్తారు. స్టేషన్ మాస్టర్ అలాగే గూడ్స్ అండ్ మేజర్ పోస్టులకి అయితే మీకు A2 కేటగిరీకి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి చూస్తారనమాట. మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి అన్ని రెస్పెక్ట్స్లో అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ విజన్ స్టాండర్డ్స్ వచ్చేసి ఎలా ఉండాలంటే, చూపు అనేది ఎలా ఉండాలంటే డిస్టెన్స్ విజన్ అనేది 6/9 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. నో ఫాగింగ్ టెస్ట్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ నియర్ విజన్ వచ్చేసి SN 0.6 ఉండాలి. 0.6 వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాజ్ టెస్ట్ ఫర్ కలర్ విజన్. సో మీరు కలర్ విజన్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే బైనాక్యులర్ విజన్, నైట్ విజన్ అండ్ మయోపిక్ విజన్, ఈ యొక్క 4 టెస్ట్లు అనేవి కంపల్సరీగా మీరు పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. మిగతా పోస్టులకి సంబంధించి కూడా ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. అప్లై చేసే క్యాండిడేట్స్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఎటువంటి డిగ్రీ పాస్ అయినా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు బీటెక్ చేసినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా, బీఎస్సీ చేసినా, ఏ డిగ్రీ చేసినా కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కాకపోతే ఇక్కడ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి మాత్రం మీకు టైపింగ్కి సంబంధించి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ కంప్యూటర్కి సంబంధించి మీకు స్కిల్స్ అనేవి టైపింగ్ స్కిల్స్ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. మిగతా పోస్టులకి అయితే ఏం అవసరం లేదు. సో 2 రకాల పోస్టులకి మాత్రం అడిగారు కాబట్టి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసేటప్పుడు ఇవన్నీ లాస్ట్లో పెట్టే ప్రయత్నం అయితే చేయండి. ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే డైరెక్ట్గా మీరు గూగుల్లోకి వెళ్ళేసి rrbapply.gov.in అని చెప్పి సెర్చ్ చేస్తే ఈ విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కొంచెం ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో సో మీ ఇక్కడ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు లాస్ట్ డేట్ కూడా చూడొచ్చు, November 20 వరకు అప్లై చేయాలి. సో డైరెక్ట్ ఇక్కడ మీరు అప్లై పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా లాగిన్ విత్ ఆధార్ పైన క్లిక్ చేసి మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఇదే సంవత్సరంలో రైల్వే జాబ్స్కి అప్లై చేస్తే ఇక్కడ ఈ యొక్క ఎల్లో కలర్ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేయండి. లేకపోతే ఇక్కడ క్రియేట్ అండ్ అకౌంట్ పైన క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకొని అప్లై చేయండి. సో మీకు స్టెప్ బై స్టెప్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఏ విధంగా అప్లై చేయాలో సపరేట్ వీడియో చేస్తాను. మీరు తొందరపడి అప్లికేషన్ అయితే చేయకండి. మళ్ళీ మిస్టేక్స్ చేస్తే మళ్ళీ మీరు టెన్షన్ పడడం అదంతా కూడా అవసరం లేదు. కాబట్టి మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఇది మనకి రైల్వేకి సంబంధించి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి వచ్చినటువంటి NTPCకి సంబంధించి గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులకి సంబంధించి డీటెయిల్స్ మీకు నోటిఫికేషన్ గురించి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.